అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా చేసుకోగలిగే సులభమైన పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళకి సాధారణంగా ప్రతిరోజు చెప్పినట్టే మీకు ఇష్టమైన విధంగా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ మర్చిపోకుండా ఆ రోజుని మొదలు పెట్టుకొని దాని పరంగా మీరు చేసుకున్నా అది చాలా మంచి ఫలితం. ఇంకా అవకాశం, ఆసక్తి రెండు కూడా మీ దగ్గర ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైతే శివాలయ సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన మంత్రం ఏదైనా సరే, లేకపోతే అష్టోత్తరాలైనా, శతనామావులైనా, విశ్వనాథాష్టకమైనా, ఏదైనా సరే వినడం అనేది చాలా మంచిది. చేయగలిగితే చాలా చాలా మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు అది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని, గోచార రీత్యా ఎదుర్కొంటున్న చిన్ని సమస్యల్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రకమైన పరిహారాల ద్వారా అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అంతా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు.